ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయి గృహవాస్తు వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడాను సాయినాథుని ఆశీస్సులు ఎలవెల్ల ఉండాలని కోరుకుంటూ మీ శ్రావలేష్ బేవి రమణాచారి. ఈరోజు నేను వాస్తుకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ మధ్యకాలంలో నాకు ఒకరు కామెంట్ బాక్స్లో అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, గృహాలకి వ్యాపార సంస్థలకి వ్యత్యాసం ఏంటి? గృహాలకి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, ఉండాలి అంటున్నారు. మరి వ్యాపార సంస్థలకి కాంపౌండ్ వాల్ ఉండదు కదా, మరి రెండింటికి సంబంధించినటువంటి వివరణ వ్యత్యాసం ఏంటి? మరి వ్యాపార సంస్థలు ఎలాగ అందులో వ్యాపారం చేయగలుగుతున్నారు అని ఒకరు ప్రశ్న వేశారు. చాలా మంచి ప్రశ్న. దాని గురించి ఎప్పటి నుంచో వీడియో చేయాలనుకుంటున్నాను, కానీ ఈరోజు నాకు సమయం చిక్కింది కాబట్టి ఈరోజు తెలియజేస్తున్నాను. ఏంటంటే, మనం ముందుగా గృహం, వ్యాపార సంస్థలు ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం వాస్తుపరంగా ఎక్కువగా ప్రాధాన్యత దేనికి ఉంటుందంటే, గృహానికి మొట్టమొదటిగా ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గృహం అనగానే ఒక వ్యక్తి వివాహం అయిన తర్వాత తనకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఆ కుటుంబం ఏర్పడిన తర్వాత 2 లేక 3 పిల్లలతో ఒక కుటుంబం ఏర్పడుతుంది. వారి యొక్క జీవనాన్ని గృహంలో వారి యొక్క జీవనం సాగిస్తారు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క కుటుంబం నివసించడానికి దానికి అన్ని విధాల సహకరించినటువంటిది గృహం. నివాసానికి యోగ్యకరమైనటువంటిది, నివసించదగినటువంటిది గృహము. అంటే ఒక కుటుంబం నివసించాలంటే గృహం ఖచ్చితంగా ఉండాలి. అటువంటి గృహం వాస్తుపరంగా తూచా తప్పకుండా వాస్తు నియమాలను ఆచరించి కట్టినట్టయితే ఆ గృహంలో ఉన్నటువంటి యజమాని, మగవారైతే మగవారు, ఆడవారు కూడా కొంతమంది ఈ రోజులు ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా, వారు ఎక్కడ వ్యాపారం చేసినా సరే ఆ వ్యాపార సంస్థ నుంచి అక్కడ ఆర్జించినట్టు ధనం, అక్కడ అంటే ఆ రోజు అక్కడ సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ సంపాదన ఇంటికి తెచ్చుకున్నప్పుడు, ఆ గృహం వాస్తు ప్రకారంగా ఉన్నప్పుడు ఆ ఇంటికి వచ్చినటువంటి ధనం అనేటటువంటిది నిలుస్తుంది. అలాగే ఈ గృహం వాస్తుపరంగా ఖచ్చితంగా ఉన్నప్పుడు, కనీసం 80% ఖచ్చితంగా ఉన్నప్పుడు, అక్కడ ఏదైతే వ్యాపార సంస్థ ఉందో లేకపోతే అక్కడ ఏదైతే ఒక ఉద్యోగం ఉందో ఈ రెండిట్లోనూ తనకి రాణింపు అనేటటువంటిది గృహం నుంచే వస్తుంది. దానికి పెద్దవాళ్ళు ఏంటంటారంటే, ఒక వ్యక్తి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఇల్లు, ఇల్లాలు, పిల్లలు వీటి వల్లనే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏంటంటే, మంచి భార్య దొరకడం కష్టం, మంచి ఇల్లు దొరకడం కష్టం, మంచి పిల్లలు దొరకడం కూడా కష్టం. వీరి వలన అలాగే మంచి ఆవు కూడా దొరకడం అని కష్టం అంటారు. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, మంచి గోవు, ఈ 4 మనిషి జీవితానికి, అంటే ఇప్పుడు ఎవరికి గోవులు లేవు కాబట్టి ఆవులు పెంచే పరిస్థితులు ఎవరు లేరు కాబట్టి పూర్వం నానుడి అలా ఉండేదన్నమాట. ఒక వ్యక్తి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే దానికి మూల కారణం పెళ్ళైన తర్వాత ఇల్లాలు, తర్వాత పిల్లలు, తర్వాత ఈ గృహము, తర్వాత మంచి ఆవు. కానీ ఇక్కడ అదృష్టం అనేటటువంటిది పిల్లల నుంచైనా రావాలి, గృహం నుంచైనా రావాలి, భార్య నుంచైనా రావాలని పూర్వం పెద్దలు ఒక వాక్ ఉండేది. అందులోనూ గృహంలో నివసించేటటువంటి వ్యక్తులు దినచర్యలు కొన్ని కర్మలు ఆచరించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఇంటి యజమానురాలు దైనందిన జీవితంలో నిత్యం కొన్ని కర్మలు అనేటటువంటి గృహంలో ఆచరిస్తాం. అవి ఏంటంటే, ఉదయాన్నే లేవగానే చక్కగా స్నానం ఆచరించి దైవారాధన చేసి, ఇంకా మరి కొంతమంది అయితే జపం చేస్తారు, దైవారాధన, జపం, ధ్యానం ఇవన్నీ చేస్తారు. అటు తర్వాత గృహంలో కుటుంబానికి కావలసినటువంటి ఆహార పదార్థాలు వంట చేయడం, ఇంతకుముందు చెప్పినట్టుగా స్నానం ఆచరించడానికి కావాల్సినటువంటివి స్నానపు గదులు అవసరం ఉంటాయి. గదులు లేని పరిస్థితిలో స్నానం చేసేటటువంటి ప్రాంతం ఎలా ఉండాలి? నుయ్యి కావాలి. అంటే స్నానం చేయాలంటే నుయ్యి అయినా ఉండాలి,
ఇప్పుడు కదా బోర్లు వచ్చాయి. ఆనాటి కాలంలో లెక్క వేసుకున్నట్టయితే నెయ్యి కానీ బోరు కానీ ఉండాలి. చక్కగా స్నానం ఆచరించిన తర్వాత పూజ చేసుకోవడానికి పూజ గది అయినా నిర్మించుకోవాలి. లేకపోతే కనీసం పూజ ఒక చిన్న మండపానైనా ఏర్పాటు చేసుకోవాలి. అటు తర్వాత వంట చేయడానికి, అంటే ఆహారం కోసం, మనిషి బ్రతకాలి, జీవించాలంటే ఆహారం అవసరం కాబట్టి అటువంటి ఆహారం కోసం వంట అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. ఇవన్నీ అంశాలు గృహంలో చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ గృహంలో జరుగుతాయి. ఇవన్నీ మనిషి జీవితంలో నిత్యకృత్యాలు. ఇవన్నిటికీ గృహం యోగ్యకరంగా ఉండాలంటే వాస్తులో ఎన్ని అంశాలను పాటించాలి అనేటటువంటిది గృహానికి ఎక్కువగా వర్తిస్తుంది. అంటే ఒక గృహంలో ఈరోజు తండ్రి తర్వాత కొడుకుల తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు, అలాగా కొన్ని తరాలు ఆ గృహంలో నివసించడం జరుగుతుంది. దాంతోపాటుగా వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క విద్య, ఇంకా ఎన్నో రకాలుగా వాళ్ళు ఉన్నత స్థితికి ఎదగడానికి చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది గృహం. అందుకే దానికి 100% వాస్తు అనేటటువంటిది సమకూర్చుకోవాలి. వాస్తు అనేటటువంటి అంశాన్ని అన్వయింపచేసే విధంగా మనం నిర్మాణం చేసుకోవాలి అనేటటువంటిది ప్రధానమైనటువంటి విషయం. ఇవన్నీ కూడా గృహానికి వర్తిస్తాయి. ఇక్కడ వ్యాపార సంస్థలకు ఏంటంటే, అక్కడ వ్యాపార సంస్థలో మనం పూజలు చేయం, మన దినచర్యలు ఏమీ కూడా అక్కడ సాగించాం. అంటే మన కుటుంబం అంతా కలిపి అక్కడ కాపురం ఉండడం అనేది జరగదు. అక్కడ పూజా పునస్కారాలు చేయం, యజ్ఞ హోమాలు చేయం. ఏదైనా శుభకార్యాలు గృహంలో చేస్తాం. ఒక హోమం కానీ, ఒక శాంతి హోమం కానీ, ఒక శుభకార్యాలు కానీ, యజ్ఞాది క్రతువులు ఏవైనా చేయాలనుకున్నా, హోమం చేయాలనుకున్నా, ఇటువంటి శుభకార్యాలు చేయాలనుకున్న గృహంలో చేస్తాం, కానీ వ్యాపార సంస్థల్లో చెయ్యం. అలాగే ఆ వ్యాపార సంస్థల్లో సాధారణంగా వ్యాపార సంస్థలోకి వెళ్ళేటప్పుడు, ఆ షాపు ఓపెన్ చేసేటప్పుడు ఏంటంటే, ఉదయాన్నే షాప్ లోపలికి వెళ్ళగానే మనకి ఇంటి దగ్గర ఎలాగో పూజ చేస్తాం, కానీ షాప్ లోపలికి వెళ్ళగానే ఎదురుగా ఒక దేవుని ఒక ఫోటో పెట్టుకొని అక్కడ దీపం వెలిగించడం, అలాగే అగరబత్తి వెలిగించడం అనేది ఉంటుంది. అక్కడ పూజ అనేది అమాత్రం, అంటే నామమాత్రపు పూజ మాత్రమే. ఇకపోతే ఇక్కడ వ్యాపార సంస్థల యొక్క ప్రాధాన్యత ఏంటంటే, అవి ఎందుకు బాగుంటున్నాయి? కొన్ని వ్యాపార సంస్థలు ఈ చుట్టూ ప్రాంగణం లేకుండా ఒకటి పక్కన ఒకటి అంటుకొని ఉంటాయి, 3 వైపులా కూడా అంటుకొని ఉన్నటువంటి వ్యాపార సంస్థలు. మరి అది ఎలాగా అందులో కొంతమంది బాగా ధనాన్ని ఆర్జిస్తున్నారంటే, ఒకటి గృహం వాస్తుపరంగా మంచి ఫలితాలు కలిగినటువంటి, మంచి సుఫలితాలు కలిగినటువంటి గృహం ఉన్నప్పుడు ఎటువంటి అంటే వ్యాపార సంస్థల నుంచి అయినా సరే కొంతవరకు ఆ ధనం అనేది అక్కడ వ్యాపార సంస్థ అనేది అభివృద్ధి చెంది అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి ధనం అనేది ఇంట్లో నిలుస్తుంది. ఆ వ్యాపార సంస్థల ద్వారా ఆర్జించినటువంటి ధనం గృహానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆ వ్యాపార సంస్థల్లో ఎలా ఉండాలంటే, ఆ వ్యాపార సంస్థలకు కావాల్సింది ఏంటంటే, ఏ వ్యక్తి ఎటువంటి వ్యాపారం పెట్టాడో ఆ వ్యాపారంలో తనకున్నటువంటి పరిజ్ఞానం ఎంత, ఆ వ్యాపారం అనేటటువంటిది ఏ స్థానంలో పెట్టాలి, ఆ స్థానంలో ఏ రోడ్లో ఎక్కడ ఏ ప్రాంతంలో పెడితే ఆ వ్యాపారానికి ఎక్కువగా రాణింపు వస్తుంది, ఆ స్థానంలో వ్యాపార సంస్థ ఒక ఉదాహరణకి ఒక మొబైల్ షాప్ కానీ, ఒక చెప్పుల షాప్ కానీ, ఏదైనా గోల్డ్ షాప్ కానీ ఏదైనా పెట్టాలంటే దానికంటూ ఒక ప్రాంతాన్ని అనేది ముందుగా ఎంచుకుంటారు ఎవరు? వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు. ఇక్కడ వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటవుతుందంటే, ఆ వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో అతని యొక్క పరిజ్ఞానం మీద, అతను ఏ సబ్జెక్టులో, అంటే అతను ఏ వ్యాపారం పెట్టారో ఆ వ్యాపారంపై అతనికి ఉన్నటువంటి పరిజ్ఞానం, తెలివితేటలు, ఆయన ఇచ్చేటటువంటి సరుకులు, వాటి యొక్క నాణ్యత, అన్నిటికంటే ఆ వ్యాపార సంస్థ ప్రజలకు అందుబాటులో ఉందా, అందరికీ అందుబాటులో ఉందా, ఎటువంటి స్థలంలో ఉంది, ఈ స్థలంలో ఈ వ్యాపార సంస్థ పెట్టినట్టయితే మంచి రాణింపు వస్తుంది అనేటటువంటిది వ్యాపారం పెట్టినటువంటి వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. వాటిపై దాని యొక్క అభివృద్ధి ఎక్కువ ఉంటుంది. దాంతోపాటుగా ఒక 20-30% అనేటటువంటివి వీధి చూపులు, ఈశాన్యం వీధి చూపులు కలిగినటువంటివి. దానికి కూడా నైసర్గిక వాస్తు, అంటే ఆ వ్యాపార సంస్థ లోపల దానికి 4 వైపులు, ఎటువైపు కూడా ఖాళీ ఉండదు, ఏదో ఒకవైపు మాత్రమే ఓపెన్ ఉంటుంది వ్యాపార సంస్థకి. కొన్ని వ్యాపార సంస్థలకి ముందు భాగం వెనుక భాగం కూడా కొంచెం ఖాళీ ఉండేటటువంటి వ్యాపార సంస్థలు, అంటే చిన్న చిన్న షాపులు, దుకాణాలు ఇలాంటివి ఉంటాయి, వాటికి ఉంటుంది.
కానీ ఎక్కువ శాతం ఏంటంటే అన్ని వైపులా మూతపడి ఒకవైపుని మాత్రమే ప్రధానమైనటువంటి ద్వారం అంటే లోపలికి ప్రవేశించడానికి గ్లాస్ డోర్స్తో ఏర్పాటు చేసినటువంటి ప్రవేశ మార్గం ఉంటుంది ప్రధానంగా. వీటిలో వాస్తుపరంగా చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఆ వ్యాపార సంస్థలో ఈశాన్యం ఏమైనా తగ్గిందా, మూలలు ఏమైనా పెరిగాయా, నైరుతి కానీ వాయువు కానీ ఆగ్నేయం కానీ మూలలు ఏమైనా పెరిగాయా, ఆ వ్యాపార సంస్థలో వ్యాపారవేత్త ఎక్కడ కూర్చోవాలి, ఆ క్యాష్ కౌంటర్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, అలాగే మరి ఇంకా కొన్ని ఈ విషయాల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. కొన్నిటిని పరిగణలోకి తీసుకోకూడదు. ఉదాహరణకి చెప్పుల షాప్ ఉందనుకోండి, అది వెస్ట్ ఫేస్ అయినా సరే, వెస్ట్ ఫేస్ అనుకుందాం లేకపోతే సౌత్ ఫేస్ అనుకుందాం, చెప్పుల షాప్ ఉంది. ఆ చెప్పులు అనేటటువంటి బయట డిస్ప్లేలో పెడతారు. కానీ ఎక్కువగా చెప్పులు స్టోర్ అనేది ఎక్కడ ఉంచుతారంటే వెనక భాగంలో ఉంచుతారు. పడమర ముఖం అయితే పూర్తిగా తూర్పు గోడ వైపు చెప్పులన్నీ పెడతారు. ఈశాన్యంలో కూడా చెప్పులు స్టాక్ ఉంచుతారు. మామూలుగా మన గృహంతో పోల్చుకున్నట్టయితే గృహ ఆవరణలో ఈశాన్యంలో చెప్పులు ఉంచిన దోషం. అలాగే ఈశాన్య కాంపౌండ్ వాళ్ళ లోపల చెప్పులు పెట్టినా, ముఖద్వారం దగ్గరగా మనం చెప్పులు పెట్టినా సరే దానివల్ల దోషం ఉంటుంది. కానీ ఇక్కడ మరి చెప్పుల షాప్, ఇది వ్యాపార సంస్థ, తప్పదు. పశ్చిమముఖమైన దక్షిణముఖం అయితే ఉత్తరానికి ఈశాన్యానికి ఆనుకొని స్టోర్ చేస్తారు, అవన్నీ స్టాక్ ఉంచుతారు. పశ్చిమముఖం అయినా సరే స్టాక్ అనేది తూర్పు గోడకి ఆనుకొని స్టాక్ ఉంచుతారు, చెప్పులు ఉంచుతారు. అలాగే వేరే సంస్థలు ఏవైనా, వ్యాపార సంస్థలు ఏవైనా స్టోర్ రూమ్స్ అనేవి తూర్పు ఉత్తర భాగాలకు వెళ్తాయి. ఈ ఎదుర భాగంలో కౌంటర్స్ పెట్టుకుంటారు, డిస్ప్లేలు పెట్టుకుంటారు. అలాగే వ్యాపార సంస్థ ఒక హోటల్ ఉందనుకోండి, అక్కడ హోటల్కి ప్రధానమైనటువంటి బాగా చూసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యమైనటువంటిది ఆ హోటల్లో వంట చేసినటువంటి వ్యక్తి ఎవరైతే కుక్ ఉన్నాడో వాడిపైనే. ఎందుకంటే ఆ కుక్కు రుచికరంగా వండినప్పుడు మాత్రమే ఆ రెస్టారెంట్కి కానీ ఆ హోటల్కి కానీ 10 మంది వెళ్తారు, తింటారు. అది ఎక్కడ పెట్టాడు, లేకపోతే అందులో కొన్ని సూత్రాలు, అప్పుడు అక్కడ వంట అనేది అక్కడ ఏర్పడుతుంది కాబట్టి అప్పుడు ఎక్కడ పెట్టాలి, వాయువులో పెట్టాలా, ఆగ్నేయం పెట్టాలనేటటువంటి హోటల్స్కి సంబంధించి అన్ని సంస్థలకి ఒకే విధంగా ఉండదు. ఏ వ్యాపార సంస్థకి ఏది ఎక్కడ ఉండాలనేటటువంటిది కొన్ని అంశాలు మాత్రమే అక్కడ జోడించి వాస్తుపరంగా దానికి కొన్ని అంశాలు మాత్రమే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి తప్ప ప్రతిదీ ఈశాన్యంలో నుయ్యి ఉండాలి, ఆగ్నేయంలో పోయి ఉండాలి, ఉత్తర వాయువులో సెప్టిక్ ట్యాంక్ ఉండాలి, ఇవన్నీ కూడా వ్యాపార సంస్థలకు అవసరం లేదు. ఒక గృహం అనేటటువంటి తరతరాలుగా అందులో ఎటువంటి లోటు లేకుండా వాళ్ళు ఉన్నత స్థితికి ఎదగడానికి సహకరిస్తుంది గృహం. ఇక్కడ అలా ఉన్నత స్థితి మనిషి జీవనానికి అవసరమైనటువంటి ధనాన్ని సమకూర్చేది వ్యాపార సంస్థ. కొన్ని వ్యాపార సంస్థలకి తూర్పు ఈశాన్యం వీధి చూపు, ఉత్తర ఈశాన్యం వీధి చూపులు కలిగి ఉంటాయి. కొన్ని వ్యాపార సంస్థలు రోడ్ల ద్వారా అభివృద్ధి చెందినటువంటి ఉన్నాయి. అంటే కొన్ని వ్యాపార సంస్థలు రోడ్ల ద్వారా వాళ్ళు ఎంత నాణ్యమైనటువంటి వస్తువులు సరుకులు అందించినా సరే, వాళ్ళు ఎంత తెలివితేటలు ఉన్నా సరే, రహదారుల వలన వ్యాపార సంస్థలు ఫెయిల్ అయిపోయినటువంటివి ఉన్నాయి. అక్కడ వాస్తు ఒక ప్రధానంగా అంశం ఏంటంటే కాంపౌండ్ వాళ్ళు, సెప్టిక్ ట్యాంకులు, లెట్రిన్లు, నూతులు కాదు, రహదారులు, రాజమార్గాలు, వీధి చూపులు, వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా వ్యాపార సంస్థ అనేటటువంటిది రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి ఆ రహదారులపైన, ఆ రహదారులకు ఎదురుగా ఉండేటటువంటి వీధులు, వీటన్నిటి మీద, అలాగే ఆ వ్యాపార సంస్థ ఏ షాపు ఉన్నా ఆ షాపుకి ఇరువైపులో ఉండేటటువంటి షాపులు, వాటిపైన తూర్పు రోడ్డు అయినప్పుడు ఆ రోడ్డు ఎలా ఉంటే ఇప్పుడు రోడ్డు ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి, మధ్యకాలంలో చాలా అయ్యాయి. ఒకప్పుడు బాగా వ్యాపార సంస్థలు అభివృద్ధిలో చెందినటువంటివి రోడ్ ఎంక్రోచ్మెంట్స్ అయిన తర్వాత ఫెయిల్ అయిపోయిన ఉన్నాయి. అలాగే ఒకప్పుడు బాగా ఫెయిల్ అయిపోయినటువంటి వ్యాపార సంస్థలు, షాపులు కానీ రెస్టారెంట్లు కానీ ఇవన్నీ కూడాను రోడ్ ఎంక్రోచ్మెంట్ అయిన తర్వాత ఫెయిల్ అయిపోయినవి సక్సెస్ బాటలో నడిచినటువంటివి ఉన్నాయి. దానికి కారణం రాజమార్గాలు. వ్యాపార సంస్థపై వీటి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. గృహంపై నైసర్గిక వాస్తు, చుట్టూ ఉండేటటువంటి గృహాలు, వాటి యొక్క పరిస్థితి, ఇవన్నీ కూడా గృహంపై ఉంటాయి. అందులో మనిషి యొక్క దైనందిన నిత్య జీవన విధానం, అతను చేసుకునేటటువంటి నిత్య క్రతువులు, పూజాది కార్యక్రమాలు, ఇవన్నీ కూడా వీటిపై కూడాను ఆధారపడి ఉంటుంది. అందుకే వ్యాపార సంస్థకి గృహానికి చాలా వ్యత్యాసం ఉంది. గృహానికి 70-80% వరకు వాస్తు అనేటటువంటిది అంశాలు ఎక్కువగా చూసుకోవాలి.
వ్యాపార సంస్థకి ప్రధానమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి వాస్తుపరమైన అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. మిగతావేవి కూడాను తీసుకున్న ప్రయోజనం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి వ్యత్యాసమే ఉంటుంది. వ్యాపార సంస్థకి ఏంటంటే రోడ్లు, రహదారులు, అలాగే ఆ వ్యాపార సంస్థ ఉండేటటువంటి ప్రాంతము, వీటన్నిటి మీద వాస్తు యొక్క ఫలితం ఉంటుంది. దానితో పాటుగా యజమాని యొక్క తెలివితేటలు, అతను అందించినటువంటి వస్తువులు కానీ, సరుకులు కానీ, ఎటువంటి ఏవైనా సరే వాటి యొక్క నాణ్యత, జనానికి అందుబాటులో ఉండడం, ఇవన్నీ కూడాను ఆ వ్యాపార సంస్థ ఉన్నత స్థితికి వెళ్ళడానికి సహకరిస్తాయి. ఇది వాస్తులో గృహానికి, వ్యాపార సంస్థకి ఉండేటటువంటి వ్యత్యాసం. ఇంతవరకు ఈ వీడియో వీక్షించినటువంటి మీ అందరూ కూడాను సాయినాథుని ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ మీ శ్రీ అభిలాష్ వివరమణాచారి. ఓం శ్రీ సాయిరామ్.